అరణ్యంలోని ఆ గాఢ నిశ్శబ్దంలో దేవతలే శ్వాస ఆపినట్లుగా నిలిచిపోయిన ఒక అద్భుత క్షణం. అక్కడ అర్జునుడు కళ్ళు మూసుకుని కఠిన తపస్సులో మునిగిపోయాడు. గాలికూడా అతని భక్తిని భంగం చెయ్యకుండా నెమ్మదిగా ప్రవహిస్తోంది. అతని ఒక్క కోరిక ధర్మాన్ని కాపాడేందుకు దివ్యశక్తిని పొందాలి. అప్పుడే ఒక భారీ పంది రూపంలో మూకాసురుడు అరణ్యాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చాడు. అర్జునుడు వెంటనే బాణం ఎక్కించాడు. కాని అదే క్షణంలో మరో బాణం ఎక్కడినుంచో వచ్చి చేరింది. రాక్షసుడు నేలకొరిగాడు. అది నా వేట అని వేటగాడన్నాడు. అర్జునుడి కళ్లల్లో అగ్ని మెరుపులు. నా బాణమే అతన్ని చంపింది అన్నాడు. వివాదం యుద్ధంగా మారింది. అర్జునుడు తన సంపూర్ణ శక్తితో పోరాడాడు. కాని ఆ వేటగాడు మాత్రం కదలకుండా నిలబడ్డాడు. వేల ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలసిపోయిన అర్జునుడు మోకాళ్లపై కూర్చున్నాడు. తన అహంకారం కరిగిపోయింది. అతనొక చిన్న శివలింగాన్ని నిర్మించి భక్తితో పుష్పాలు సమర్పించాడు. కాని ఆ పుష్పాలు లింగంపై కాకుండా వేటగాడి తలపై కనిపించాయి. అర్జునుడి హృదయం కంపించింది. మహాదేవా అని వంగిపోయాడు. వేటగాడు చిరునవ్వు నవ్వాడు. ఆ రూపం కరిగిపోయి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తి నిజం, అందుకే నీకు పాశుపతాస్త్రం. అహంకారం కరిగిన చోటే దైవం ప్రత్యక్షమవుతుంది. హరహర మహాదేవా ఇలా అనిపిస్తే